హలో నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు క్లాస్లో మీకు ఈ ఫ్లవర్ వాజ్లో ఉన్న ఫ్లవర్ లీవ్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. అసలు ఇది ఎట్లా వాజ్లో ఫ్లవర్స్ ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనే విషయం మీద అది చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి. ఇవి చేయడం కూడా నేను చూపిస్తాను. 2 ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. చూడండి, ఇది మామూలు వాజు, చిన్నది చెక్క వాజు. దీని మీద నేను మన డెకోపేజ్ ఆర్ట్తో ఇవన్నీ కూడా చేశాను. నెక్స్ట్ క్లాసెస్లో మీకు డెకోపేజ్ ఆర్ట్ కూడా నేను చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో. అయితే దీనిలో ఏంటంటే మనం ఈ ఫ్లవర్స్కి బొకేస్కి అమ్మినప్పుడు అక్కడ బొకేస్లో అది మీకు అడుగున ఇవి పెడతారండి, వాటర్ వేసేసి దాంట్లో మనం ఫ్లవర్స్ అన్ని గుచ్చుతారు కదా. ఈ మెటీరియల్ తీసుకొని, లేదంటే గట్టిగా ఉన్న స్పాంజ్ కానీ తీసుకొని దీనిలో ఫుల్గా ఇలాగా ముందు మనం ఫిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇవన్నీ కూడా మనం ఇలాగా అరేంజ్ చేసుకున్నట్టయితే ఇందులో కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి. ఎన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఫిక్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి లీవ్స్ అండి. ఈ లీవ్స్ కూడా మీకు నేను తర్వాత చెప్తాను మీరు ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఇలా మనం ఎక్కడెక్కడ ఏ ఫ్లవర్స్ పెట్టుకోవాలో చూసుకొని కరెక్ట్గా మనం అరేంజ్ చేసుకున్నట్టయితే మనకి కలర్ఫుల్గా ఉన్న ఒక వాజ్ మనకి తయారవుతుంది. మనకి ఒకే కలర్ సేమ్ ఒకే దగ్గర ఒకే కలర్ రిపీట్ అవ్వకుండా మీరు ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోండి. అప్పుడు మనకి మంచి నీట్గా కలర్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ అవుతాయి. ఇందాక మీకు చూపించిన విధంగా మొత్తం వాజ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇట్లా కలర్ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టుకున్నట్టయితే ఇట్లా వస్తుంది వాజు. ఇది ఒక కలరు. అయితే ఈ లీవ్స్ ఏ విధంగా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఈ లీవ్స్, ఈ వాజుల్లో పెట్టిన లీవ్స్, ఇట్లాంటి టైప్ ఆఫ్ లీవ్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇట్లా ఇలా పొడుగ్గా చేసుకుని వీటిని మనం ఇట్లా షేప్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిలో ఈ చిన్న వైర్ని, ఎందుకంటే ఇవి మనం అందులో గుచ్చడానికి వీలుగా ఉంటుందని, మనకి గుచ్చినప్పుడు ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందని నేను దీనికి పోర్సిలిన్ ఎక్కువ నేను క్లే పెట్టలేదు. మామూలుగా అయితే దానికి కూడా మనం క్లే పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని ఉంచుకున్నట్టయితే ఇది ఆరిపోయిన తర్వాత లోపల ఫిక్స్ అయిపోద్దండి. ఈ విధంగా పెట్టిన తర్వాత వీటికి ఇట్లా చేస్తే మనకి ఇలాగా గీతల్లాగా పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలాంటి దాంట్లో ఏదైనా ఇటువంటి దాంట్లో మనం ఆరిపోయేదాకా కూడా మనం అందులో పెట్టుకున్నట్టయితే ఆకులన్నీ కూడా అలా ఉంటాయి. ఇదే కాకుండా మామూలు లీవ్స్ ఉన్నాయి కదా, ఎట్లా అంటే మీకు చూపిస్తాను. ఈ ఫ్లవర్లో ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇటువంటి లీవ్స్ ఏ విధంగా చేయాలంటే ఇట్లా తీసుకొని ఇట్లా షేప్ చేసుకుని ఎన్ని మౌల్డ్స్ ఎన్ని వచ్చినానండి. చేత్తో మనం చేసిన విధానం చాలా బాగుంటుంది. హ్యాండ్తో వచ్చినంత మంచి షేప్స్ మౌల్డ్స్ కంటే కూడా మనం చేత్తోనే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మనకి ఫాస్ట్గా కావాలి, ఎక్కువ బల్క్లో చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఈ మౌల్డ్స్ ఉపయోగించవచ్చు. లేకపోయినట్టయితే మనం ఇవే చేసుకున్నట్టయితే మనకి మంచిగానే వస్తుంది. నెక్స్ట్ ఇది ఇందులో పెట్టి మనం ప్రెస్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి ఇట్లా వస్తుంది. ప్రెషన్స్ అన్నీ కూడా ఇలా వస్తుంది. ఇలా ఆకొచ్చిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకుని దీనిలో మనం ఇట్లాగా పెట్టుకుని ఇలా పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా ఆకు
వచ్చేస్తుందండి. అలా చేయాలి ఈ లీవ్స్. నెక్స్ట్ ఇందులో చేసినటువంటి ఈ బ్లూ ఫ్లవర్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది మీకు క్లేలో మొత్తం ఫస్ట్ బ్లూ కలర్ కలిపానండి. ఒకసారి చూడండి ఏ విధంగా వస్తుందో. ఇట్లా వైట్ పోర్సిలిన్లో బ్లూ కలర్ వేసుకుని దానిలో ఈ విధంగా ఫ్లవర్ని చేసుకోవాలి. ఈ అంచుల్లో కొంచెం ప్రెస్ చేసినట్టయితే నీట్గా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే పల్చగా అవుతుంది కదా, అప్పుడు మీకు ఇలా కర్వ్స్ లాగా తిరుగుతుంది. పెటల్స్ వాటికై ఆటోమేటిక్గా కర్వ్స్ లాగా తిరుగుతాయండి. ఇట్లా చేసుకున్న తర్వాత సెంటర్లో మనకి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఫ్లవర్ రెడీ అవుతుంది. అయితే ఇక్కడ కూడా మనం కొంచెం పేస్టల్ కలర్స్ తీసుకొని బ్లూ కలర్తో కొంచెం హైలైట్ చేసినట్టయితే ఫ్లవర్ ఇంకా మంచి నీట్ లుక్ వస్తుందండి. మనకి లోపల డార్క్ షేడ్ కొంచెం పెటల్స్ దగ్గర కొంచెం టచ్ అప్ అక్కడక్కడ. ఓకేనండి, బ్లూ ఫ్లవరు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ ఫ్లవర్స్లో ఇట్లా వచ్చినట్టే ఈ విధంగా వస్తుంది. అయితే ఇట్లాగా మీకు షైనింగ్ ఉంది కదా, దీనికి పాలిష్ ఉంటుందండి. అది కొంచెం షైనింగ్ వచ్చేదానికి మీకు గ్లాసీ పాలిష్ ఉంటుంది, వార్నిష్ లాంటిది, అది వేయాలి. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. అయితే వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు మ్యాట్ ఫినిష్లోనే ఉంటుంది. తర్వాత మనకి గ్లేజ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. అదండి ఇలాగా ఇందులో చేసేటటువంటి లీవ్స్ ఇవి కూడా పెట్టినవన్నీ కూడా మీకు ఏ విధంగా చేయాలో చూశారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ.